ఆల్మోస్ట్ అందరం కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకనంటే ఇంకొక గంట అయితే కొత్త సంవత్సరంలోనికి వెళ్ళిపోతాం. ఒక ఆయన ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి సోషల్ మీడియాలో ఇప్పుడు ఏ పోస్ట్ చూసినా ప్రతిదీ కూడా ఇయర్ ఎండింగ్ గురించో లేకపోతే న్యూ ఇయర్ స్టార్టింగ్ గురించో మాత్రమే పోస్టులు కనబడుతూ ఉంటాయి. సో ఒక ఆయన అంటున్నాడు ఏంటనంటే, చాలామంది ఇప్పుడు సంవత్సరం మారుతుంది అని అనగానే జీవితం మారినా మారకపోయినా, పరిస్థితులు మారినా మారకపోయినా ఖచ్చితంగా హ్యాపీ న్యూ ఇయర్ అనే మాట అయితే మనం మాట్లాడుకుంటాం. ఆ సంతోషానికి కారణం ఏంటో ఎవరు గుర్తుపట్టరట. అసలు సంతోషించదగిన విషయాలు ఏమున్నాయో కూడా సహజంగా ఎవరు గుర్తుపట్టరట. కానీ న్యూ ఇయర్ మారగానే హ్యాపీ న్యూ ఇయర్ అని మాత్రం ఒక ఆచారబద్ధమైనటువంటి పదాలని మనం మాట్లాడుతూ ఉంటాం. అలా న్యూ కాస్త ఒక్కరోజే 2వ తారీఖు వచ్చేసిందంటే అది మళ్ళీ పాత సంవత్సరం అయిపోతుంది. ఆ ఒక్కరోజు ఆనందం కోసం ప్రజలు సంవత్సరం అంతా ఎదురు చూసే విధంగా ఉంటుందట. ఎందుకు ఆ విధమైన పరిస్థితులు ఎదురవుతాయి అని అంటే, సహజంగా ప్రతి సంవత్సరంలో కూడా మనం న్యూ ఇయర్లో అడుగు పెట్టే ముందు మనకు ఒక ఆశ ఉంటుంది. ఈ సంవత్సరంలో ఏవైతే సమస్యలు మనం ఎదుర్కొన్నామో, ఏవైతే ఇబ్బందులు మనం భరించున్నామో వాటన్నిటికీ మరుసటి సంవత్సరంలో మనకి విమోచన దొరుకుతుంది. న్యూ ఇయర్లోకి వచ్చేటప్పటికి మన జీవితాల్లో కొంచెం ఏమైనా దేవుడు కృతధనాన్ని అనుగ్రహిస్తాడేమో. ఇప్పుడు పడిన బాధల నుండి కానీ, లేదా ఇప్పుడు అనుభవించిన కష్టములు సమస్యల నుంచి కానీ దేవుడు మనల్ని స్వతంత్రులుగా మారుస్తాడేమో అనేటువంటి నిరీక్షణతోటి మనం కొత్త సంవత్సరంలోనికి అడుగులు పెట్టడానికి ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. పైగా ఈ సంవత్సరపు వాగ్దానముల మీద మనకు విశ్వాసం ఉన్నా లేకపోయినా, వాటి కొరకు పెద్దగా మనం ప్రార్థన చేసి వాటిని స్వతంత్రించుకోకపోయినా, మరలా కొత్త సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు మరలా కొత్త వాగ్దానాలు వచ్చేస్తాయి కదా అనేటువంటి సంబరం కూడా మనకు ఉంటుంది. ఈ ఇయర్ వాగ్దానాలు తీసుకున్నా మరలా యాజ్ యూజువల్గా అదే పరిస్థితి మన జీవితంలో కనపడుతుంది. లాస్ట్ ఇయర్ జనవరిలో ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు? ఇక్కడ సిగ్గేస్తుంది కదా చేయలేపడానికి, భయం వేస్తుంది కదా నెక్స్ట్ మళ్ళీ ఏం క్వశ్చన్ అడుగుతానో అని. ఏం అడగను, జస్ట్ లాస్ట్ ఇయర్ ఎంతమంది తీసుకున్నాం వాగ్దానాలు? ఆల్మోస్ట్ అందరూ తీసుకున్న వాళ్ళే. ఎంతమందికి గుర్తున్నాయి వాగ్దానాలు? పోనీ ఎక్కడున్నాయి ఆ వాగ్దానాలు? ఇప్పుడు జనవరి 1 ఏ బైబిల్లోనో, ఇంట్లో సెల్ఫ్లోనో, ఏ పుస్తకాల్లోనో పెట్టాం, అయిపోయినాయి. మళ్ళీ ఇవి గుర్తులేవు. ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సరంలో ఏం వాగ్దానం వస్తుందన్న కలవరంతోటో ఆ భయంతో మనం కూర్చున్నాం. బహుశా ఇంటికాడ ప్రార్థన కూడా చేసి వచ్చి ఉంటాం, ప్రభా నాకు తగ్గట్టు ఈయన వాగ్దానం. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడే నేను అనుకున్నట్టు వచ్చేయాలి, మళ్ళీ 2వ వాగ్దానం నేను తీయకూడదు. ఇంకా ఇలాంటి ప్రార్థనలు కూడా కొన్నిసార్లు చేసి వచ్చే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, సంవత్సరము అనేది ఎలా ఉన్నా కూడా, మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, మనకి నచ్చిన పరిస్థితులు నచ్చకపోయినా సంవత్సరాలు మన కోసం ఆగవు. సమయము మన కొరకు నిలిచిపోయే అవకాశాలు ఉండవు. దినములు మారిపోతూ ఉంటాయి, సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. మన జీవిత విధానము మారుతున్న సంవత్సరాల మీద ఆధారపడలేదు. మనం ఏదో కొత్త సంవత్సరంలో కొత్త మార్పులు వస్తాయని ఆశతో ఎదురు చూడడానికి, కొత్త సంవత్సరం రాగానే మనం సంతోషించటానికి మన విశ్వాసము మారుతున్నటువంటి నెంబర్ల మీద కాదు, ఆ పరిస్థితులన్నింటిలో నుండి మనల్ని విడిపించగలిగినటువంటి సర్వోన్నతుడైన దేవుని మీద అనే విషయాన్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. హల్లెలూయా. ఎందుకనంటే సంవత్సరాలు మారుతూ ఉంటాయి, కానీ మన పరిస్థితులు కొన్నిసార్లు అలానే కనబడుతూ ఉంటాయి. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు ఏ సందర్భంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా సంతోషించగలుగుతాడు అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. ఈ దిన వాక్య ధ్యానం కొరకు 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నాను. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడ సర్వాధికారి మహిమ కలిగిన దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అయ్యా, ఈ సంవత్సరం అంతా మమ్మల్ని నీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల గుండా మేము నడిపించబడినప్పటికీ ఈరోజు వరకు క్షేమంగా సజీవుల లెక్కలో ఆరోగ్యవంతులుగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు మనసారా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ దినమున మరలా నీ లేఖన భాగములను మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఇది చివరి కూడిక నాయన. ఈ సంవత్సరంలో ఇదే చివరి వాక్య ధ్యానం. ఈ వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మాకు అవసరమైన ఆధ్యాత్మిక పాఠములను మీరు బోధించండి. ఇప్పుడు చదువుకునే లేఖన భాగముల ద్వారా నీవు మాతో మాట్లాడి మా బలహీనతలను సరిదిద్ది మాలో ఉన్న కలవరాన్ని, అధైర్యమును తొలగించి విశ్వాసమును, నిరీక్షణను పుట్టించండి. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది నీ కృప వలననేనని గుర్తించి నీకు కృతజ్ఞత చెల్లించేటువంటి మనస్సును కూడా మాలో దయచేయండి. అయ్యా, మేము ఏ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు మాకు సహకారంగా నిలబడ్డావో అవన్నీ మేము జ్ఞాపకం తెచ్చుకుని పశ్చాత్తాప హృదయంతో మా జీవితాలను నీకు అప్పగించుకునే భాగ్యాన్ని దయచేయండి. ఇక్కడున్న మమ్మల్ని అందరినీ నీ ఆత్మాధీనంలోనికి తీసుకోండి. ప్రభువా, ఏకాగ్రతతో నీ లేఖన భాగములను ఆలకిస్తూ వాటిని అర్థం చేసుకునే కృప మాకు దయచేయండి. నీ దాసును కూడా అభిషేకించండి, ఆత్మచేత నింపండి నాయనా. అందరికీ అర్థమయ్యే రీతిలో నీ వాక్య భాగాన్ని విరిచి పంచిపెట్టే కృప దయచేయండి. నీ దాసుని నోటికి మీరు బోరగా ఉండి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న ఈ వచన భాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ వారు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు, దేవుని యొక్క పని నిమిత్తం వారు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు వారి జీవితంలో ఎలాంటి శ్రమలను వారు ఎదుర్కొన్నారు అనేటువంటి వివరాలని పౌలు చెప్తూ ఉన్నాడు. సహజంగా చాలామందికి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది అని అంటే, మన జీవితంలో ఏదైనా ఒక శ్రమ కానీ, కష్టము కానీ, ఇబ్బంది కానీ మనకు ఎదురైనప్పుడు అది కేవలము మన అంటే భక్తిహీనతను బట్టో, మన పాపములను బట్టో మాత్రమే కలుగుతూ ఉన్నది అనేటువంటి ఆలోచననే చాలాసార్లు మనం కలిగి ఉంటాం. లేకపోతే చాలాసార్లు ఎదుటివారు ఏదైనా ఒక సమస్యను గురించో, శ్రమను గురించో మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం తప్పు చేశారో అందుకే ఇలాంటి కష్టములు వారి జీవితంలోనికి అనుమతించబడ్డాయి అని కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని బట్టి మనం అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో ఉంటాయి. ఎందుకనంటే శ్రమ కానీ, కష్టము కానీ, ఇబ్బంది కానీ ఇవన్నీ కూడా మనుషుల యొక్క తప్పిదములను బట్టో, వారి అవిధేయతను బట్టో, వారి పాపములను బట్టో మాత్రమే కలిగినవి అని కొన్నిసార్లు మనం భ్రమపడుతూ ఉంటాం. ఒకవేళ అదే నిజము అని మనం అనుకుంటే అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి ఈ మాటలు మన ఆలోచనలను వ్యతిరేకిస్తాయి. ఎందుకనంటే వాళ్ళు దేవుని కొరకు శ్రమ పడుతూ ఉన్నారు, ఎన్నో ప్రాంతాలకి తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో చాలా ప్రయాసమును వారు అనుభవిస్తూ ఉన్నారట. ఆ ప్రక్రియలో వారు చేస్తున్నటువంటి ఆ పరిచర్యలో వారికి ఎదురైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ విధమైన సమస్యలను వారు ఎదుర్కొన్నారు అని అంటే, ఆ పరిచర్య అంతట్లో కూడా వాళ్ళు ఎన్నోసార్లు శ్రమ పడ్డారట. ఎటుపోయినను శ్రమ పడినను ఇరికింపబడిన వారము కాము అని అంటాడు. 4 ప్రాముఖ్యమైన మాటలు లేదా 4 రకాల పరిస్థితులను పౌలు చెప్తూ ఉంటాడు. ఎటుపోయినా మాకు శ్రమనే ఎదురయ్యింది. మనం అపోస్తుల కార్యము బైబిల్ తరగతులు ఆల్రెడీ ఇంతకు మునుపు నేర్చుకుని ఉన్నాం. అపోస్తులైన పౌలు సువార్త ప్రయాణంలో ఉండి ఎన్నో ప్రాంతాలను దర్శించడానికి వెళ్ళాడు. ఎన్నో ప్రాంతాల్లో సువార్తను ప్రకటించి అక్కడ దేవుని సంఘములను కట్టడానికి వెళ్ళినప్పుడు పౌలు పడినటువంటి శ్రమలేంటో దేవుని లేఖనాలను మనం చదువుకున్నాం. ఒకసారి పౌలు లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళాడట. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో కొంతమంది పౌలును వ్యతిరేకించిన వారై ఆయనను రాళ్లతో కొట్టి
ఇక చనిపోయాడు అనుకుని ఆయనను తీసుకుని వెళ్ళి ఊరు వెలుపట విసిరేసి వచ్చేసారట. అక్కడ పౌలుకి చాలా భయంకరమైనటువంటి శ్రమ కలిగింది. పౌలుతో పాటు ఉన్నవారు కూడా ఇక పౌలు చనిపోయాడని అనుకుని ఆయనతో పాటు అక్కడే నుంచుని ఉండిపోయారట. కొద్ది సమయానికి పౌలు స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయనకు కలిగినటువంటి ఆ గాయములన్నింటినీ కూడా దులిపేసుకుని మరలా అక్కడ నుండి దెర్బె అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ యేసే రక్షకుడు అని చెప్పి వాళ్ళందరికీ కూడా సువార్తను ప్రకటించడం మొదలు పెడతాడు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు. పౌలు చెప్తూ ఉంటాడు, ముమ్మారు ఓడ పగిలిపోయి మేము రాత్రంతా నడి సముద్రములో ఉండిపోయిన వారము. ఇలా ఎన్నోసార్లు మేము శ్రమ పడినను ఏ శ్రమలో కూడా మేము ఇరికింపబడిన వారము కాము. అనేక మార్లు అపాయములు మమ్మల్ని ఎదుర్కొన్నాయి. అయితే ఆ అపాయములన్నింటిలో కూడా మేము తప్పించుకొనున్నట్లుగా దేవుడు మాకు ఉపాయమును అనుగ్రహించాడు, కానీ ఎప్పుడూ ఉపాయము లేకుండా మేము అక్కడ బంధింపబడిన వారము కాదు. మరికొన్నిసార్లు శత్రువుల చేత మేము తరమబడ్డాం. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులు మా జీవితంలో ఎదురయ్యాయి. అయితే ఎన్నిసార్లు మేము తరమబడ్డామో ఆ తరమబడిన ప్రతిసారి ఏ దిక్కు లేకుండా మేము పరుగులెట్టే పరిస్థితి మా జీవితంలో రాలేదు. ఏదో ఒక పరిష్కారాన్ని దేవుడు మాకు అనుగ్రహించుకుంటూ వెళ్ళాడు. మరికొన్నిసార్లు పడద్రోయబడ్డాము కూడా. అలా పడద్రోయబడిన సందర్భాల్లో మేము నశించిపోయిన వారము కాదు అని పౌలు తన పరిచర్య అనుభవంలో ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను గురించి కొరింథీ సంఘానికి వివరణిస్తూ ఉంటాడు. ఈరోజు దీని నుండి మనమేం పాఠాలు నేర్చుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, దేవుని కొరకు జీవించాలి అని అనుకున్న మన జీవితంలో కూడా ఈ పరిస్థితులు ఖచ్చితంగా ఎదుర్కోవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సహజంగా ఈ 2024వ సంవత్సరము బాగుందా అని నేను అడిగాను అనుకోండి, కొంతమంది బాగుందని చెప్పొచ్చు, మరి కొంతమంది బాగలేదు అని కూడా చెప్పొచ్చు. ఎందుకు బాగుంది అని అంటారంటే, కొంతమందికి ఏం కష్టాలు ఉండకపోయి ఉండొచ్చు, లేదా ఏమి ప్రతికూలమైన పరిస్థితులు ఉండకపోయి ఉండొచ్చు, అన్నీ అనుకూలమైన సంఘటనలే జరిగి ఉండొచ్చు. అలాంటి వారికి ఈ సంవత్సరం బాగుంది అని అనిపిస్తుంది. కానీ మరి కొంతమందికి ఈ సంవత్సరం ఎప్పుడు గడుస్తుందో అనేటువంటి ఆలోచనతో కూడా దినములు గడిపినటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకనంటే పౌలు చెప్తున్నటువంటి మొదటి ఆ 4 విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడున్న మనం అందరము కూడా ఏదో ఒక సందర్భంలో అనుభవించిన వారమే. కొన్నిసార్లు అన్ని పరిస్థితులు ఒకేసారి మన మీద దాడి చేయకపోవచ్చు, కానీ సంవత్సరంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితి ద్వారా మనము శ్రమలను ఎదుర్కొన్న సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. ఇంకా కొన్ని పరిస్థితులు మనం చూస్తే, కొంతమందికి కొత్త సంవత్సరము అని అనగానే ఒక ఆశ ఉంటుంది. ప్రభా, కొత్త సంవత్సరంలోనికి వెళ్తున్నాం, మా పరిస్థితులను మార్చు నాయనా, మా జీవితాలని బాగు చేయి ప్రభా, మేము ఏవైతే సమస్యలు ఎదుర్కొంటూ వచ్చామో వాటిలో నుండి మమ్మల్ని విడిపించు నాయనా అని చాలా ప్రార్థనాపూర్వకంగా, చాలా ఆసక్తితో, నిరీక్షణతోటి కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడతా ఉంటాం. అయితే మనం ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత ఆశతోటి మనం కొత్త సంవత్సరానికి అడుగు పెడతామో, కొన్నిసార్లు మన ఆశల మేడలన్నిటినీ కూల్చేసేటట్టుగా ఆరంభములోనే సమస్యలతోటి మన జీవితము కొనసాగింపబడే పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభా, మొదటి నెలలోనే నేను శ్రమను ఎదుర్కోవాల్సి వచ్చిందా, మొదటి నెలలోనే ఇబ్బందితోటి నేను నా జీవితాన్ని కొనసాగించాల్సి వచ్చిందా, కొత్త సంవత్సరం గురించి ఎన్ని ఆశలు కలిగి ఉన్నాను నాయనా, కొత్త సంవత్సరం గురించి ఎన్ని ఆలోచనలు నేను ఏర్పాటు చేసుకున్నాను, ఎన్ని ప్రణాళికలు నేను కలిగి ఉన్నాను, అవన్నీ అప్పుడే కూలిపోయాయా, అప్పుడే శ్రమలు నా జీవితంలో ఆరంభమైపోయాయా. మొదటి నెలలోనే శ్రమలు ఆరంభమైతే మిగతా 11 నెలలు నేను ఎలా జీవించాలి నాయనా, ఎలా వాటిని ఎదుర్కోవాలి ప్రభా అనే భయంతోటి కొంతమంది జీవితాలు ఈ సంవత్సరంలో ఆరంభమై ఉండొచ్చు. అయితే అపోస్తులైన పౌలు చెప్తున్న మాట ఏంటనంటే, ఎటు పోయినా మాకు శ్రమనే ఎదురైంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఎక్కడైనా ఒక చోట శ్రమ ఎదురవ్వగానే దాంట్లో నుండి తప్పించుకోవడానికి మరొక వైపు మనం పరుగు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీకు ఎక్కడైనా నేషనల్ జియోగ్రాఫిక్ కానీ, యానిమల్ ప్లానెట్ కానీ మీరు ఆ ఛానల్స్ చూసేటప్పుడు కొన్ని చిరుత పులులు
కొన్ని జింకలను తరుముతూ ఉంటాయి. ఆ తరిమే టైంలో ఆ జింక అటు పరుగులెడుతుంది, ఇటు పరుగులెడుతుంది, స్ట్రైట్గా పరిగెట్టదు అది. ఎందుకనంటే అటు ఇటు పరిగెట్టే క్రమంలో నన్ను తరుముతున్నటువంటి ఆ చిరుతపుల నుండి నేను తప్పించుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి కదా, కొంచెమైనా నాకు సమయం అనుగ్రహింపబడుతుంది కదా అనే ఆలోచనతోటి అది అటువైపు ఇటువైపు అటువైపు ఇటువైపు పరుగులు పెట్టుకుంటూ వెళ్తుందట. ఆ జింక ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందో ఆ చిరుతపులి కూడా అంత ఆలోచనతోటి దాన్ని పట్టుకోవడానికి దాని వెనకాల పరుగులు పెడుతూనే ఉంటుందన్నమాట. ఎటు పోయినా దానికి శ్రమనే. అటు వెళ్ళినా అటు వస్తుంది, ఇటు వెళ్ళినా ఇటు వస్తుంది. ఎటు కూడా తప్పించుకోవడానికి అవకాశములు లేని పరిస్థితులు ఉంటాయి. అలా పరిగెట్టి 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 ఒక సమయానికి ఆ చిరుతపులికి అది దొరికిపోయే పరిస్థితులు వస్తాయి. అలా వచ్చినప్పుడు దానికి అనిపిస్తుందట, అయ్యో నేను ఈ శ్రమలో ఇరుక్కుపోయాను కదా, ఈ చిరుతపులికి నేను దొరికిపోయాను కదా, ఇక నాకు తప్పించుకునే అవకాశమే లేదన్నట్టుగా అది తన ప్రాణం మీద ఆశ వదిలేసుకుంటుందట. అయితే అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, మనం కూడా చాలాసార్లు శ్రమ నుండి తప్పించుకోవడానికి అటు పరుగు పెట్టాం, ఇటు పరుగులు పెట్టాం. అయితే ఎటు పోయినా మనకి శ్రమనే ఎదురయ్యింది. ఏ మూలకు వెళ్ళినా అక్కడ మన కొరకు ఒక ఇబ్బంది కాచుకుని మన కోసం కూర్చున్నట్లుగా అనిపించింది. ఎన్నో శ్రమలు ఈ సంవత్సరం అంతా మనల్ని గాయపరిచాయి, ఇబ్బందులు పాలు చేశాయి, మనకి వేదననే మిగిల్చాయి. అయితే ఎటు వెళ్ళినా ఏ శ్రమ మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా ప్రభు అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నందున మనము ఇరికింపబడిన వారము కాము అని అంటాడు. ఎన్నో శ్రమలు ఈ సంవత్సరంలో మనల్ని తాకాయి, ఎన్నో ఇబ్బందులను మనం భరించుకుంటూ వచ్చాం. ఎన్ని కష్టాలు, కొన్నిసార్లు మనం పడిన శ్రమలు వర్ణనాతీతం అని అనిపిస్తాయి, అది ఎవరికి చెప్పుకోలేము. అలాగని ఆ శ్రమలను మనం భరించగలిగినటువంటి ఓపిక కూడా కొన్నిసార్లు మనకు ఉండదు. ఎందుకంటే అన్ని శ్రమలు అందరికీ చెప్పుకోదగినవిగా ఉండకపోవచ్చు, అన్ని రకాల సమస్యలు అందరికీ అర్థమయ్యేటివిగా కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని శ్రమలు ఎదుటివారికి హాస్యాస్పదంగా ఉన్నా ఆ శ్రమల వలన మనకి కలిగిన ఒత్తిడి అది మనల్ని చాలా ఇబ్బందులకి గురి చేసినదై ఉంటుంది. కానీ శ్రమ మనల్ని ఎన్నిసార్లు బంధించడానికి ప్రయత్నం చేసిందో అలా ప్రయత్నించిన ప్రతిసారి దేవుని హస్తము మనకు తోడుగా ఉండి అందులోనే మనం ఇరికింపబడి అక్కడనే మనం నశించిపోకుండానట్లుగా దేవుడు మనల్ని వాటిలో నుండి తప్పించుకుంటూ వచ్చాడట. ఈ సంవత్సరంలో అపవాది ఎన్నోసార్లు మనల్ని మిరింగివేయాలని ట్రై చేశాడు. ఒక శ్రమ, రెండు శ్రమల. ఇక్కడ ఏ శ్రమ లేకుండా 2024 గడిచిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక మేలు కూడా జరగకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలామంది చేతులు ఎత్తుతాను. కానీ ఒక్క శ్రమ కూడా నా జీవితంలో లేకుండా 2024 గడిచింది అని అంటే ఇక్కడ ఒక్క చెయ్యి కూడా పైకి లేచే ఛాన్సెస్ లేవు. ఎందుకనంటే ప్రతి ఇంటి ద్వారాన్ని శ్రమ తడుతూనే ఉంది, ప్రతి ఇంటి ద్వారము శ్రమ చేత వణుకుతూనే ఉంది, ప్రతి విశ్వాస యొక్క హృదయము కలవరంతో గడవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అపోస్తులైన పౌలు అంటున్నాడు, నేను గొప్ప భక్తుడినై ఉండొచ్చేమో, దేవుని సేవకుడినై ఉండొచ్చేమో, అపోస్తలుడును అని పిలువబడి ఉండొచ్చేమో, అయినా నా స్థాయికి తగినట్లుగా శ్రమలు నా కొరకు కూడా పొంచి ఉన్నాయి. ఎప్పుడెప్పుడు నన్ను మృంగివేయుదునా అని అపవాది నా కొరకు కాచుకొని కూర్చుని ఉన్నాడు. ఇక కొన్నిసార్లు పౌలుకి అనిపించేదట, ఇక అయిపోయింది నా జీవితం, ఇక ఈ శ్రమతోటి నా పని ముగిసిపోయింది అని అనుకున్న సందర్భాలు కూడా పౌలు జీవితంలో వచ్చాయట. ఇక ఆశను కోల్పోయి నిరీక్షణను వదిలిపెట్టేసే సమయంలో అప్పుడు దేవుని హస్తము మళ్ళా పౌలుకు తోడుగా ఉండి అక్కడి నుండి ఆయనను విడిపించుకుంటూ వెళ్ళేదట. అందుకే పౌలు అంటాడు, ఎటు పోయినా మాకు శ్రమ ఎదురయ్యింది, ఏ ప్రాంతంలో చూసినా మేము సమస్యల్ని ఎదుర్కొన్నాము, కానీ దేవుని మహాకృప వలన దేని చేత మేము ఇరికింపబడిన వారము కాము అని అంటాడు. ఎందుకనంటే పౌలు దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పౌలు దేవుడు ఎలా ఆయనను తప్పించుకుంటూ వచ్చాడో, దేవుని హస్తము పౌలుకి ఎలా తోడుగా ఉండి ఆయనను కాపాడుతూ వచ్చిందో ఆ సంఘటనలన్నిటినీ పౌలు గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని కృప ఆయనలో ఒక నిరీక్షణను పుట్టించిందట. ఎన్నిసార్లు నేను అయిపోయాను అనుకున్నాను, కానీ అలా అనుకున్న ప్రతిసారి దేవుడు మరలా నాకు నిరీక్షణను పుట్టించి నన్ను తప్పించుకుంటూ వెళ్ళాడు.
దేవుని చిత్తము నా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడేంత వరకు దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టలేదు అని పౌలు చాలా నిశ్చయతతో ఆ మాటను పలకగలుగుతూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడున్న మన జీవితంలో కూడా కొత్త సంవత్సరాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. అయితే కొత్త సంవత్సరమును గురించి ఆలోచించక మునుపు అసలు ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితంలో ఏం చేశాడో మొదట అవి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలట. ఇంకా మనకి దేవుని మహాకృప ఏంటనంటే ప్రతి మనిషికి కూడా మరుపు అనేది ఒకటి ఉంటుంది. అది ఉంది కాబట్టి ఈ 12 నెలలు కొంచెమైనా ప్రశాంతంగా మనం బ్రతికాం. జనవరిలో ఏం కష్టాలు వచ్చినాయో మీకు ఎవరికైనా గుర్తున్నాయా? అప్పుడు కష్టం అప్పుడుదే. అప్పుడు అనిపిస్తుంది, బాబోయ్ ఇంత కష్టమా, బాబోయ్ ఇంత ఇబ్బందా, స్టార్టింగ్లోనే ఇన్ని భయంకరమైన సమస్యలా అని అనుకున్నాం అప్పుడు. కానీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా వచ్చేటప్పటికి ఏప్రిల్లోకి రాగానే జనవరిలో కష్టాలు మర్చిపోయాం కాబట్టి మిగతా కొన్ని నెలలైనా ప్రశాంతంగా అడుగులు వేసాం. ఒకవేళ అదే భయం మనకు ఉందనుకోండి, 365 రోజులు మనకు ఒక నరకంలానే కనబడతాయి. ఇప్పుడు మేలో వచ్చిన సమస్యలు ఎవరికైనా ఉన్నాయా? వచ్చే ఉంటాయి, కానీ గుర్తులేవు మనకి. ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం కాబట్టి. ఇలా ప్రతిసారి దేవుడు మనకి మరుపు అనేది ఒకటి ఇచ్చాడు కాబట్టి గడిచిన కాలములో పడిన శ్రమలను మర్చిపోతూ ప్రస్తుతము మన జీవితంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని బట్టి మనం తృప్తి చెందగలుగుతూ ఉన్నాం. ఒకవేళ ప్రతి శ్రమ మనకి జ్ఞాపకం ఉంటే, ప్రతి ఇబ్బంది నిత్యము మనము గుర్తు చేసుకుంటూ ఉంటే మనము ఎప్పుడో ధైర్యాన్ని కోల్పోయే వాళ్ళం, ఎప్పుడో విశ్వాసాన్ని మనం విడిచిపెట్టేసే వాళ్ళం. కానీ దేవుడు చాలా వరకు మనము మర్చిపోయినట్లుగా మనకి కృప చూపిస్తున్నాడు గనుక కొద్ది వరకైనా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం. కానీ పౌలు శ్రమ మర్చిపోలేదు, శ్రమతో పాటు దేవుడు చేసినటువంటి ఆ విమోచన ఏర్పాటును కూడా మర్చిపోలేదట. అందుకే కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, ఎటు పోయినా మాకు శ్రమనే ఎదురయ్యింది, కానీ ఏ శ్రమలో కూడా దేవుడు మేము ఇరికింపబడినట్లుగా మాకు అవకాశాన్ని ఇవ్వలేదు, వాటన్నిటిలో నుండి మమ్మల్ని తప్పించుకుంటూ వచ్చాడు అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. మనకి శ్రమ విషయంలో యోబు భక్తుడు మనకి బాగా జ్ఞాపకం వస్తాడు. యోబు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, అఫ్కోర్స్ అంటే యోబు చరిత్ర మొత్తం మనకు తెలుసు కాబట్టి యోబును బట్టి మనం సంతోషిస్తున్నాం. ఎందుకంటే యోబు విడిపించబడ్డాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడో వాటన్నిటిలో నుండి దేవుడు ఆయనను కాపాడాడు, ఏవేవి కోల్పోయాడో వాటిలో రెట్టింపు ఆయన తిరిగి పొందుకున్నాడు. కాబట్టి పౌలు జీవితాన్ని చూస్తే మనకి కొంచెం పర్లేదు నిబద్ధన అంటే ఏం కాదులే, నష్టం ఏం జరగలేదని కొంచెం వరకు మనం సాటిస్ఫై అవుతాం. కానీ యోబు స్థానంలోనికి వెళ్ళి మీరు ఆలోచన చేయండి. ఒక్క రోజులో సమస్తమును పోగొట్టేసుకున్నాడు. ఎటువైపు నుంచైనా బ్యాడ్ న్యూస్లే వినబడుతున్నాయి. ఈరోజు మెసేజ్ ప్రిపరేషన్ కోసమని ఒక ఆర్టికల్ చదువుతూ ఉంటే ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు, ఏంటనంటే అర్ధరాత్రి వచ్చే ఫోన్లు అన్ని శుభవార్తలను తీసుకుని రావు అని. మిడ్ నైట్ కొన్నిసార్లు రింగ్ అవుతూ ఉంటాయి ఫోన్ రింగ్ అయ్యేటప్పుడు ఆ ఫోన్ రింగ్ వినబడగానే ఫస్ట్ మన హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇంత అర్ధరాత్రి ఎవరు నాకు కాల్ చేస్తున్నారు, ఈ రాత్రి ఎవరికి ఏం అవసరం ఏర్పడింది, పైగా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏం బ్యాడ్ న్యూస్ నేను వినాల్సి వస్తుందో, ఏం బాధాకరమైన వార్త నా చెవిన పడుతుందో, దాన్ని నేను ఎలా ఎదుర్కోవాలో అనే భయమే రాత్రులు మన జీవితంలో కలిగి ఉంటాం. పగలు 100 ఫోన్లు వచ్చినా మనకేం పెద్ద భయం అనిపించదు, కానీ రాత్రి మనం నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ శబ్దం వినబడగానే ఫస్ట్ మన గుండె అదిరిపోతుంది అన్నమాట. ఎందుకంటే అర్ధరాత్రులు చాలా మటుకి బ్యాడ్ న్యూస్లే మనం వింటాం. ఎందుకంటే నైట్లో ఫోన్ చేసి గుడ్ న్యూస్ ఎవరు చెప్తారు చెప్పండి? మనకి అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్తారా? ఒకవేళ ఏమన్నా చెప్పినా ఇప్పుడు కాదులే పడుకుంటారులే, పొద్దున్న ఫోన్ చేసి చెప్దాంలే అనుకుంటారు. బ్యాడ్ న్యూస్ మాత్రమే ఎమర్జెన్సీ కాబట్టి అప్పటికప్పుడు త్వరగా చెప్పడానికి రాత్రే మనకి కాల్ చేస్తారు. ఆ రింగ్ వినబడగానే మనకు ఒక భయం స్టార్ట్ అయిపోతుంది, అమ్మో ఏం పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో అని. యోబు జీవితాన్ని కూడా మనం ఆలోచన చేస్తే యోబు పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ప్రతిరోజు ఆయన దేవునికి మ్రొక్కేవాడు. తన పిల్లలందరూ కొరకు ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. అంత మంచి భక్తిపరుని జీవితంలో ఒక్క రోజులో ఒక భయంకరమైన సమస్య ఆయనను ఆవరించింది. ఆయనకి వంటలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక పక్క నుండి వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి
ఆ వార్తలు చెప్తా ఉన్నారు. అయ్యా, మన గొర్రెలు పశువులన్నిటినీ శత్రువులు ఎత్తుకుని వెళ్ళిపోయారు. మరొకసారి పంట పొలంలో నుండి కొంతమంది వచ్చి మరొక బ్యాడ్ న్యూస్ చెప్తున్నారు. అయ్యా, మన పొలంలో పెద్ద సమస్య ఏర్పడింది. ఇటు పక్క నుండి ఇంకొక ఆయన వచ్చి ఇంకొక సమస్య చెప్తున్నాడు. అయ్యా, మీ పిల్లలందరూ అక్కడ భోజనం చేసుకుంటూ ఆనందిస్తుంటే సుడిగాలు వచ్చి ఇంటిని కొట్టగానే ఇల్లు కూలిపోయింది, మన పిల్లలందరూ చనిపోయారు. ఎటువైపు నుండి విన్నా యోబుకి చెడు వార్తే వినపడుతుందట. ఏ వైపు నుండి చూసినా ఆయన హృదయాన్ని పగలగొట్టే మాటలే యోబు వినాల్సి వస్తుందట. 1, 2 కాదు. ఆ రోజు యోబు తన పిల్లలతో సహా తన ఆస్తితో పాటు సమస్తమును కోల్పోయినటువంటి పరిస్థితులు యోబు జీవితంలో మనం చూస్తాం. నేను అంటున్నాను, యోబు స్థానంలో ఒకవేళ మనం ఉంటే యోబుకి ఎదురైనటువంటి ఆ శ్రమను మనం విని తట్టుకుని నిలబడగలిగే అవకాశాలు మన జీవితంలో ఉన్నాయంటారా? 1, 2 కాదు సమస్యలు. చాలా భయంకరమైన శ్రమల చేత యోబు పరీక్షింపబడ్డాడు. ఎన్ని బాధలు! పైగా యోబు ఆ భౌతికమైన పరిస్థితులన్నీ ఒక ఎత్తు అయితే ఆయన శరీరానికి కలిగిన వ్యాధి మరొక బాధాకరమైనటువంటి సంఘటన. ఒళ్ళంతా పాడైపోయింది. రోజు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటా ఉన్నాడు. అది ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. అసలు తగ్గుతుందో లేదో తెలియదు. బ్రతుకుతాడో లేదో కూడా తెలియదు. ప్రతిరోజు ఆ వేదనను భరిస్తూనే ఉన్నాడట, బాధపడుతూనే ఉన్నాడట. దేవుని వైపు ఆయన నిరీక్షణతోటి ఎదురు చూస్తూనే ఉన్నాడట. మనకు తెలుసు యోబుకి ఇన్ని రోజులకి అది తగ్గిపోతుందిలే, ఇన్ని రోజులకి దేవుడు విడుదలను ఇచ్చేస్తాడులే అనే ఆలోచన లేఖనాలు చదువుతున్నప్పుడు మనకి తెలుస్తుంది. బట్ అసలు యోబుకి ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ పరిస్థితుల నుండి విడుదల ఎప్పుడు కలుగుతుందో తెలియదు. వాటిని ఎలా ఎదుర్కొని జయించాలో కూడా యోబుకు అర్థం కాలేదు.